పులుసు ఆల్రెడీ నిన్న చేసాను కదండి. ఇప్పుడు తాలింపు వేసుకొని మనం అంటే ఇందులో పసుపు ఇంగువ కూడా మనం తాలింపులోనే వేసేసుకోవాలండి. ఇప్పుడైతే నాకు తాలింపు వేగిపోతుంది. కొంచెం నూనె ఎక్కువ పడుతూ ఉంటుంది, మీకు తెలుసు కదండి. ఆ అన్నంలోకి సరిపోయినంత నూనె మనం ఇందులోనే వేసేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం తాలింపు అది నేను పప్పులతో సహా వేసేసుకున్నాను. పప్పులు బాగా ఏగడంలోనే ఉందండి. కొంచెం ఆడకుండా వేపుకుంటే మనకు తాలింపు సరిగ్గా కుదిరితే పులిహార రుచిగా ఉంటూ ఉంటుంది. ఇప్పుడైతే మనం ఇందులో అయితే పల్లీలు వేసుకుంటున్నానండి. వేరుశనక్కాయలు కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, పిల్లలు ఇష్టపడుతూ ఉంటారు కదా. అదైతే ఇప్పుడు నేను ఇలా వేసుకుంటున్నాను. ఇందులో ఇంగువ పసుపు మనం తాలింపులో వేసుకుంటే పచ్చివాసన ఉండదండి. పసుపు పచ్చివాసన వస్తూ ఉంటుంది కదా, అదైతే ఉండదు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇదిగోండి ఇప్పుడు ఇంగువ అయితే వేసుకుంటున్నాను. మా అన్నని ఇవాళ తలుచుకోవాలండి, ఎందుకంటే రక్షాబంధన్ కదా. రాఖీ నాకు ఎప్పుడు కట్టే అలవాటు లేదు. కానీ అన్నదమ్ములు తలుచుకోవడానికి ఒక రోజు పెట్టారని తెలిసి మనం అది తలుచుకుంటే మనకు మంచిదే అన్నప్పుడు మనం